రాలేకపోవడం అనేది కొంత వ్యూహాత్మకంగా చెప్పుండి వాళ్ళు ఒప్పించింది. కొంతమంది అయితే ఓకే అయినారు. కానీ ఇక టీడీపీకి చెప్పిన సీట్లు 94 ప్లస్ ఇప్పుడు అనౌన్స్ చేసిన 34, ఇంచుమించు 28 అనుకుంటా. ఇంకా అనౌన్స్ చేస్తే మేము ఒక 16 సీట్లు పెండింగ్ ఉంటుంది. బీజేపీ జనసేన మిత్రులు అక్కడ లోకల్ కోఆర్డినేషన్ కాడ కొంత ఇబ్బంది పడింది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా ఈరోజు తిరుపతిలో చూశాను. తిరుపతి సీటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన జంగాలపల్లి శ్రీనివాస్ గారు కేటాయించారు. నిన్న రాత్రి ఈవినింగ్ అలా వచ్చింది వార్త, ఉదయాన్నే కన్ఫర్మ్ చేసినట్టు చెప్పారు. సో ఇక్కడ తిరుపతిలో స్థానిక వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, మాకు స్థానికులకి ఇవ్వండి అంటే ముందుగా మాట్లాడలేదన్న విషయాన్ని స్పష్టంగా కనబడతా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్పాము, ఇవ్వలేని వాళ్ళకు చెప్పాము. అలా ఇవ్వని వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. కొంత అసంతృప్తి సెగలు వచ్చాయి. మళ్ళీ మంచిగా మాట్లాడి సెటిల్ చేశారు. కొన్ని చోట్ల అధినేతలు ఎంటర్ అయ్యి దీన్ని పరిష్కరించి ఉండాలి. అయితే ఇవన్నీ సహజమే రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో. మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఈ అసెంబ్లీ శాఖలన్నీ కూడా అనిగిపోతాయి అని అనుకుంటున్నాము. ఎందుకంటే వారికి చిన్న డౌట్ ఏంటంటే, సాధారణంగా ఇదిగో సరే అభ్యర్థులు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళ పార్టీలో వాళ్ళ అసంతృప్తులు ఉంటాయి. కానీ మీకు ఇట్లాగా మేము ఈ సీట్లు ఇవ్వబోతున్నాము అని చెప్పి లోకల్ లీడర్లను పిలిచి చెప్పలేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేశారు సార్, ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పేశారు. మరి చెబితే ఎందుకు ఈ ఘర్షణలు వస్తున్నాయి పిఠాపురంలో? ఎక్కడ ఉందంటే ఇప్పుడు తిరుపతి అనుకోండి, తిరుపతిలో ఆల్రెడీ మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. చెప్పిన ఇన్ఛార్జిగా ఉన్నవాడు విజయవాడలో ఉన్నారు. ఇక్కడ లోకల్ కింది స్థాయి లీడర్లకి అంటే ఓపెన్ గా చెప్పాలంటే కొంత ఏదో ప్రెస్ మీట్ పెట్టండి అని అవతల నుంచి ఫోర్స్ కూడా ఉంటుంది. అలా చేసేవాళ్ళు కొంతమంది, అభిమానంతో చేసేవాళ్ళు కొంతమంది, పూర్తిగా వాళ్ళు పెట్టిస్తారా ప్రెస్ కాన్ఫరెన్స్? సార్ నా పదానికి సరిగా అర్థం చేసుకోవాలి. వైసీపీ ఇక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు విజయవాడలో ఉన్నారు. వాళ్ళు ఏదో మాకు సపోర్ట్ చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి, లేదా ఇంకోటి చెప్పని చెప్తారు. కావాలి. ఇప్పుడు ఉదాహరణకి సాయి గారు తిరుపతిలో పోటీ చేస్తారంటే నాకు ఇస్తారనుకోండి, సాయి గారు ఫైనాన్స్ కూడా అయ్యో నాకు సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టండి లేదంటే ఒక అసోసియేషన్ ఇవ్వని చెప్పి సొంత నాయకులే గ్రూప్ చేత పెట్టిస్తారు. కొంత ప్రొవోక్ చేయడానికి ప్రయత్నం చేయడానికి కొంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా జరిగింది. అలా కాకుండా మేము తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సీట్లన్నీ చెప్పేశాం. ఆల్మోస్ట్ పలానా సీట్లు పలానాకి ఇస్తున్నాం, మీకు ఇవి ఇస్తున్నాం చెప్పేశారు. కాకపోతే సమన్వయం అనేది కొంచెం మిస్ఫైర్ అవ్వకుండా ఉండడం కోసం ఇతర పార్టీ నాయకులు సీట్లు కేటాయించేటప్పుడు కొంత 5 సీట్ల వరకు పవన్ కళ్యాణ్ కేటాయించారు, రిమైనింగ్ పెండింగ్ పెట్టారు. సడన్లీ ఈ రోజు